ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ 4వ తారీఖున. నమస్కారం. శ్రీ సత్యసాయి బాబా వారిని చాలామంది భగవాన్ అని పిలుచుకునేవారు, దైవం అని సంబోధించేవారు. అలాగే బాబావారు అనేవారు, స్వామి అంటారు. ఎలా పిలిచినా కూడా ఆయన పలికిన మాట మాత్రం వాస్తవం. అందుకే ఆయన భక్తులు చెప్పే కథలు వేల కొద్దీ మనం వింటున్నా కూడా ఆయనతో దగ్గరగా ప్రయాణించిన అనుభూతులు మాత్రం పులకరింపచేస్తూ ఉంటాయి మనల్ని. ఇవాళ మరొక కొత్త పార్శ్వాన్ని తాకే ప్రయత్నం చేయబోతున్నాం. అందరికీ సుపరిచిత సాహితీవేత్త, వారితో దగ్గరగా ప్రయాణించిన ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, ఎన్నో పుస్తకాలు రచించిన వారు, అలాగే బాబావారిని సంపూర్ణంగా బహుశా అర్థం చేసుకున్న కొద్ది మందిలో వారు కూడా ఒకరు. వారే ప్రొఫెసర్ విఎస్ఆర్ మూర్తి గారు. వారితో మాట్లాడబోతున్నాం. బాబావారి ప్రయాణం, వారి సహప్రయాణం ఏ విధంగా ఉందని చెప్పి. గురుగారు నమస్కారం. శుభమ్మా. శుభం. ప్రాపంచిక ధర్మం చెప్పేటప్పుడు శరీరాన్ని విడిగా చూడడం అన్నది ఒక బాధ్యత రాహిత్యంగా కూడా, అంటే ప్రపంచంలో సాధన చేస్తూ లౌకికంగా బ్రతికే వాళ్ళ కోసం చెప్పినది పెద్దవాళ్ళు. పూర్తి సంపూర్ణమైన బాధ్యత స్వీకరించమంటారు, అన్నీ నాది అని అనుకోమంటారు, ప్రపంచమే నాది అనుకోమంటారు. మరి ఈ రెండిటికి సరైన సమతుల్యంతో పొంతన ఎలా కుదర్చాలి? ఎంత అందమైన ప్రశ్న వేసావమ్మా, చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు దేహాన్ని పరాయిగా చూడు, విడిగా చూడు, అతీతంగా ఉండు అంటే కర్తవ్యాన్ని వదిలిపెట్టమని కాదు. నా మానసిక స్థితిలో నేను దాన్ని అలా చూసుకోవాలి. నేను ఉదాహరణకు ఒక పుస్తకం రాశాను, లేదు ఈ ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకున్నంతసేపే నేను అటాచ్డ్. మాట్లాడి ఈ గది నుంచి బయటకు వెళ్ళాక దీంతో నాకు సంబంధం లేదమ్మా. సంబంధం అంతా ప్రపంచం ఏర్పరచుకుంటుంది. వాళ్ళు ఏదో అంటుంటారు, అది వింటాం, వదిలేస్తాం, దాన్నే పట్టుకొని ఫ్రేములు కట్టించాం కదా. కాబట్టి ఈ జ్ఞాని కూడా ఏం చేస్తాడంటే, నేను నాది అనుకోకపోతే మిమ్మల్ని ఎలా పిలుస్తారు? మీతో ఎలా మీరు కలిగిన సంతోషాన్ని, అవును చాలా సంతోషమా, యు ఆర్ అన్ అచీవర్, యు ఆర్ నాట్ ఎ మియర్ పర్ఫార్మర్ అని ప్రశంసా వాక్యాలు పలుకుతున్నారుగా. అంటే మిమ్మల్ని మెచ్చుకోవటానికి అనటల్లా, మెచ్చుకోవాలి కనుక అంటున్నారు. అన్న తర్వాత ఆయన దాని నుంచి ఎలైనేట్ అయిపోతున్నారు. ఇది కాదు, నేను నా శరీరం చాలా బలంగా ఉంది, ఐ వాంట్ టు లివ్ హియర్ ఫర్ 100 years, శరీరం ద్వారానే కదా ఇవన్నీ సాధించాను అనుకుంటే అతను జ్ఞాని కాడు. అంటే ఏమిటి? ఇది నాది, ఇది నేను, నాకే అని అనుకున్నవాడు అక్కడ అయిపోతాడు. అసలు నాదంటూ ఏం లేదు. ఆ ఎలైనేషన్ అంటే ఏంటంటే అన్నీ ఉంటాయి మన చుట్టూ, కానీ ఒక స్పృహ అంటామే, ఆ స్పృహ ఏమిటంటే ఇవి ఏవి నావి కావు. నేను ఒకరోజు అన్నీ వదిలిపెట్టి వెళ్తా. ఎంతమంది వెళ్ళిపోలేదు? ఇప్పుడు అవన్నీ మనం ఎక్వైరీ చేసాం, మనమేగా వదిలేసాం. అసలు మనల్ని మనమే వదిలేస్తున్నాంగా. ఇది మెటాఫిజికల్ స్టేట్. మైండ్ మానసిక స్థితిలో అనుకోవాలి తప్ప భౌతికంగా మనం మొన్న అనుకున్నాం. ఎవరో అడిగారు, టెన్సింగ్ నార్కే ఎగ్జాంపుల్. అంటే ఏంటి? జ్ఞానికి కూడా కర్తవ్యాలు ఉన్నాయి. జ్ఞానికి పర్ఫెక్ట్ యాక్షన్, జ్ఞాని యొక్క యాక్షన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మనవి అట్లా ఇట్లా ఉంటాయి, జ్ఞాని కాని వాడివి. మరి ఎందుకు పర్ఫెక్ట్గా ఉంటాయంటే ఎక్స్పెక్టేషన్ లేదు, యాంటిసిపేషన్ లేదు, యాంబిషన్ లేదు, గ్రీడ్ లేదు, కానీ ది బెస్ట్ ఈ ప్రపంచానికి ఇవ్వాలి అని అనుకుంటాడు. అందుకే భగవంతుడు ఈ సృష్టిని సృష్టించాడు. అది తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. అంతేగా, రెండు మాటలు అంతే. ఎంత గొప్పగా ఉంది గురుగారు. ఈ అన్నమయ ప్రాణమయ, ఇప్పుడు మీరు చెప్పింది దాని ఎక్స్టెన్షన్, మనోమయ ఆనందమయ, విజ్ఞానమయ ఆనందమయ. మీకు ఎప్పుడైనా వ్యక్తిగతంగా, ఇది సాహసం అయితే మన్నించండి, మీ మనోమయ విజ్ఞానమయ కోశాలు మీ ఆనందమయ కోశానికి ఎప్పుడైనా అడ్డొచ్చినట్టు అనిపించిందా? అంటే విశ్లేషణాత్మకమైన ఒక అనలిటికల్ మైండ్ ఉన్నప్పుడు ఎక్స్పీరియన్సెస్ బియాండ్ ఆల్ దిస్ అని పుస్తకాలు చదువుతూ ఉంటాం. వాట్ డస్ దట్ యాక్చువల్లీ మీన్? వండర్ఫుల్. అగైన్ అనదర్ క్వశ్చన్. ఇప్పుడు కర్మ, భక్తి, జ్ఞాన యోగాలు చెప్పుకొని మళ్ళీ జ్ఞాని అయిన తర్వాత అన్నీ ఒకటేనని అనుకున్నాం కదా. ఈ అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు, పంచకోశాలు, ఇది ఒక క్రమం. ఈ క్రమం కంటే మనం ఇప్పుడు అన్నమయ కోశంలో ఉన్నాం అనుకుందాం. నన్ను అడిగారు కనుక నా సంగతి చెప్తాను. మితమైనటువంటి ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఆ అన్నమయ కోశం నాకు ఆనందమయ కోశం.
అమితంగా నేను గనక తిన్నట్లయితే నేను దుఃఖాన్ని దాంట్లో కూరుతున్నా. కావలసినంత ఈ శరీరం నిలబెట్టడానికి పిడికడన్నం చాలు, ఈ శరీరం చక్కగా ఉండటానికి కొద్ది నీళ్లు చాలు. అంటే ఎక్కడికక్కడ నేను పరిమితి విధించుకొని సాధనా మార్గంలో గనక వెళుతూ ఉన్నట్లయితే అంతా ఆనందమయమే. ఇప్పుడు ఈ అన్నమయ కోసం నాకు ఆనందమయం అయింది కదా. ఇప్పుడు నాకు వడ్డించేవారు ఇంకా తినండనే అంటారు, వద్దని ఎవడన్నారు కదా. కానీ ఎంత తినాలి, ఏం తినాలి నేను నిర్ణయించుకోవాలి కదా. అంటే నా ఆనందాన్ని భగ్నం చేసుకోకుండా అన్నమయ కోశాన్ని కాపాడుకున్నా. అది ఒకటి. అవును. మళ్ళీ మనోమయ కోశానికి వచ్చా. మనస్సు అంటే ఏంటి? ఈ ప్రపంచం గొప్పది, ఈ ప్రపంచంలో అన్ని సుఖాలు సంతోషాలు ఉన్నాయి, ఎందుకు ఇవన్నీ వదిలిపెట్టి శుష్క వేదాంతంలోకి ఎందుకు వెళ్తున్నారు? మీరు హాయిగా బతకండి. మీరు ఏ వేదాంతంలో ఉన్నా, మాబోటి వాళ్ళు వేదాంతంలో లేకపోయినా మీరు వెళ్ళిపోయేవారే మేము వెళ్ళిపోయేవారనే ఒక వితండవాదం ఉంది ఈ ప్రపంచంలో. అది పోనీ వితండం అనేది అదొక వాదం అందాం. ఆ వాదాన్ని గౌరవిస్తూనే వాడేమంటే, ఇది తైత్తరీయోపనిషత్తులో నుంచి పుట్టిన మాట ఇది. ఒక కొమ్మ మీద 2 పక్షులు ఉంటాయి. ఒక పక్షి అర్ధనిమీలిత నేత్రంతో ప్రపంచం వైపు అలా చూస్తుంది, కదలటం లేదు. రెండోది కనులు విప్పార్చి ప్రపంచాన్ని చూస్తున్నది. ఈ కనులు విప్పార్చి చూస్తున్న పక్షి ఆ రెండో పిట్టతో ఏముంటుందంటే, ఏమిటి ఇంత అందమైన ప్రపంచం, ఈ సెలయేళ్ళు, ఈ మనుషులు, ఈ అనుబంధాలు, వీటన్నింటినీ కాదని ఏం చూస్తున్నావు నువ్వు కళ్ళు మూసుకొని అని అడుగుతుంది. దీని అన్నింటికీ మూలమైన దానినే చూస్తున్నాను అన్నది ఎవరు? అర్ధనిమీలిత నేత్రంలో ఉన్నది. కాబట్టి ఈ మనోమయ కోశం అనేటువంటిది చాలా స్లిప్పరీ, పాకుడు రాయేది. ఒక్క క్షణం అద్భుతమైన ఆనందంలో ఉంటుంది. అది ఎందుకు ఎగురుతుందో మనకు తెలియదు, ఎందుకు ఆడుతుందో తెలియదు. 2వ నిమిషంలో మహా దుఃఖంలో కూరుకుపోతుంది. ఆ మనస్సుని గనక నిగ్రహించుకోగలిగితే మనస్సు ఆనందమయం అవుతుంది. అంటే ఆనందమయం అనేది ప్రత్యేకం కాదు, అక్కడి దాకా వెళ్ళమని చెప్పడానికి మాత్రమే. అలానే స్విచ్లు, ఒక 5 స్విచ్లు అట్లా ఏముండవు, దేనికదే ఎక్కడికక్కడే అన్నమాట. అయిపోయింది. విజ్ఞానమయ కోశం. నేను మొత్తం భారతీయ వాంగ్మయం అంతా నేను పుక్కిట పెట్టేశా, వేదాలన్నీ చదివేశా, ఉపనిషత్తులు నా వేళ్ల మీద ఆడుతాయి అంటుంటారు, వింటుంటాం కదా. వాడికి తెలియంది ఏమిటంటే, ఈ వేదాలు ఉపనిషత్తులు వాంగ్మయం వాడిని ఇంతకాలం నడిపించినాయి, ఆ భావ సంపదనిచ్చినాయి, లౌకిక సంపదను దాటి. కనుక ఎప్పుడైతే విజ్ఞానమయ కోశంలో, ఇప్పుడు మా శంకర భగవత్పాదులు భజగోవిందంలో మూఢమతే అంటారు, అవునా? మూఢమతే అంటే చదువు లేనివాడు కాదు, చదువు రానివాడు కాదు, చదువు కోనివాడు కాదు. మరి ఎవరయ్యా అంటే, నాకన్నీ తెలుసు అన్నవాడే మూఢమతి. అసలు నాకు తెలిసింది ఇంకెవడికి తెలియదు, ఐఎమ్ అల్టిమేట్ అని అంటారు. అంటే అందుకని శాస్త్రాధికారం మనకి అహాన్ని పెంచుతుంది. అది అందుకని స్వామి ఏమంటారంటే, శాస్త్రాలు చదవండి, శాస్త్రాల ప్రకారంగా జీవితాన్ని గడపండి, కానీ అధికారం సంపాదించామనుకున్న నాడు మీరు అధికారాన్ని పొందటంలే, అహాన్ని పెంచుకుంటున్నారు. అహం పెంచుకునే బదులు అదే శాస్త్రాన్ని అహాన్ని తుంచుకునేట్టుగా ప్రయత్నం చేయండి, అది సాధన. శాస్త్రాలు వద్దు అని అనుకున్న వాళ్ళకి ఏం చెప్పేవారు బాబావారు? వద్దనుకున్న వాడికి అసలు ఏది అక్కర్లేదు. శాస్త్రం అంటే ఉంది, నా శాస్త్రం ప్రేమ సేవ అన్నారు అనుకోండి, చాలు చాలు. శాస్త్రము అంటే ఏమిటి? ఓ గీత, ఓ పరిధి, అంతే కదా. ఆ పరిధిలో నేను ఉండదలుచుకున్నాను అన్నారు అనుకోండి, ఉండండి. బట్ ఇంకా పొందవలసిందే చాలా ఉంది కదా, మరి దాన్ని కూడా పొందే ప్రయత్నం చేస్తే కమ్అవుట్ ఆఫ్ ద షెల్. అది అందుకని శాస్త్రం చదవాలి, శాస్త్రాన్ని దాటి మాట్లాడాలి. శాస్త్రాన్ని దాటి ఏమున్నదంటే దృశ్యమాన ప్రపంచం ఉంది. ఈ ప్రపంచంలోనే అన్నీ ఉన్నాయి, శాస్త్రం అక్కడే పుట్టింది, అవునా? మన మనస్సు అక్కడే పుట్టింది, మన మనస్సు అక్కడే మలగిపోతున్నది. కాబట్టి ఇవన్నీ మనం అర్థం చేసుకున్నట్లయితే మనోమయ కోశం భద్రంగా ఉంటుంది. అందుకే ఒకసారి ఎప్పుడో చెప్పాను నేను, మనస్సుని బాబాగారు చాలా అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు ఈ ధ్యానము వీటన్నింటి మీద గంటలు గంటలు ఇయర్స్ టుగెదర్ స్పెండ్ చేస్తారు కదా. నీకున్న ఒక చిన్న మైండ్, ఆ మైండ్ని వైల్డ్గా ఉంటుంది, అది దాన్ని మైల్డ్ చేయి. మైల్డ్గా ఉన్నటువంటి ఆ మనస్సుని నువ్వు నెమ్మదిగా బెండ్ చేయి. బెండ్ అయిన మనస్సుని మెండ్ చేయి, మెండ్ అయిన దాన్ని ఎండ్ చేయి. దిస్ ఈజ్ సాధన. గ్రేట్. అది అండ్ వీటన్నిటికీ మార్గం ఏమిటో? మార్గం ఏంటంటే మన మనోనిగ్రహం, మనం నేర్చుకోవటం. ఏం కావాలో ఏం అక్కర్లేదు తెలుసుకోగలిగితే మనస్సు ఇంకా ఏం అడగదమ్మా.
మనకి తెలియనంత కాలం ఆ మనస్సు నాకు ఇది కావాలి అది కావాలి, ఎందుకు కావాలని అడగండి ఎవరినన్నా. ఏం కావాలన్నది వాట్ ఈస్ రిక్వైర్డ్, నాట్ వాట్ ఈస్ వాంటెడ్. అది వేరు ఇది వేరు కదా. వాట్ ఈజ్ రిక్వైర్డ్ వీ షుడ్ హ్యావ్, అంతే కదా. అంతే. వాట్ ఈజ్ వాంటెడ్ ఈజ్ నాట్ రియల్లీ రిక్వైర్డ్. నో ఎండ్ టు ఇట్. నో ఎండ్, ఇట్స్ అన్ ఎండ్లెస్. కాబట్టి మనోమయ కోశమే ప్రధానమైన సెంట్రల్ పాయింట్. ఈ మనోమయ విజ్ఞానమయ కోశంలోకి వచ్చి ఆనందమయ కోశంలోకి వాడు వెళతాడా అంటే ఈ 4 పోగా ఏం మిగిలిందమ్మా? ఆనందమే మిగిలింది. అది పొందేదేం లేదు, ఉన్నది అదే, దానివైపు మనం ప్రయాణం చేస్తున్నాం. అది గురుగారు, మామూలుగా ప్రపంచానికి సత్పురుషులు ప్రపంచాన్ని త్యజించిన మహానుభావుల్ని చూసినప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తించాలో కూడా ఒక డిక్టం తెలియకుండా ఏర్పడుతుంటుంది. మర్సిడీస్ కార్ అవసరమా, లేకపోతే వీళ్ళకి వెండి కంచం అవసరమా, వెండి కంచంలో భోంచేస్తారు ఏం తక్కువ, ఇవన్నీ ఇలాంటి కామెంట్లు మనం ఫ్లిప్పెంట్గా వింటూ ఉంటాం. కానీ బాబావారి అంటే భక్తులు చాలామంది లేకపోతే అందరూ వచ్చి అనేక విధాల వారికి అన్నీ బెస్ట్ ఇవ్వాలని అనుకోవడంలో అది వారి తాపత్రయం. అయినప్పటికీ బాబావారి మనోస్థితి ఎలా ఉండేదో వీటి పట్ల? ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ రిలేషన్ టు స్వామి. ఆయనకి మదురైలో ఒక ఆయన స్వర్ణ రథం చేయించారు, బంగారు తాపడంతో తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఆయన అన్నారు, ఎందుకు ఇదే అన్నారు. దీంట్లో మీరు తిరుగుతుండగా మేము చూడాలి అని ఆయన మొదలయ్యారు గారు కోరుకున్నారు. ఇలాంటివి ఎప్పుడూ చేయకండి అన్నారు. నువ్వు ఇంత కష్టపడి అక్కడి నుంచి తెచ్చావు గనక నీకోసం నిమిషం ఎక్కి కూర్చొని దిగుతానన్నారు. అదే స్వామి అంటే అతన్ని ప్లీజ్ చేశారు. 2 పాయింట్స్ చెప్పారు. ఒకటి, ఇది గనక నేను అలౌ చేస్తే ప్రశాంతి నిలయం మొత్తం ఈ స్వర్ణ వెండి రథాలతో నిండిపోతుంది. ఇంకొక విషయం ఉంది. ఇప్పుడు వాటర్ ప్రాజెక్ట్ చేస్తున్నాం మనం. దానికి గనక ఒక డబ్బు తక్కువైనట్లయితే స్వర్ణరథాన్ని విరిచి దానికి ఖర్చు పెట్టి ముందు వాటర్ ప్రాజెక్ట్ పూర్తి చేయండి. ఎందుకు స్వర్ణరథాలు ఎవరి కోసం అన్నారు చూసారా? అంటే ఏమిటి, వాళ్ళకు ఉండదు. శంకరులు అంటారు కదా, దోయిలి కంటే అంటే దోసిలి కంటే ఉత్తమమైనటువంటి పాత్ర లేదు భోజనం చేయటానికి. ఏమీ లేదనుకోమ్మా, అరణ్యంలో వెళ్తున్నాం, మన దగ్గర ఏమీ పేపర్ ప్లేట్ లేదు, ఏమీ లేదు, దోసిలి ఇట్లా అదే దోశలతో నీళ్లు తాగుతాం. ఓ చెట్టు నీడ మనకి విశ్రామ గృహం అవుతుంది. పడుకున్నప్పుడు మోచెయ్యి దిండు అవుతుంది. అన్నీ ఉన్నాయి. వాటిని ఇంటర్ప్రిట్ చేసుకోవాలి. అసలు ఫైనల్గా వాట్ ఈజ్ లైఫ్ అండ్ వాట్ ఈజ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లైఫ్ అంటే పర్సెప్షన్ ప్లస్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ లైఫ్. ఆ రెండు పర్ఫెక్ట్ అయినప్పుడు యూ లివ్ ఎన్ యాక్చువల్ లైఫ్. యాక్టివ్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ యాక్చువల్ లైఫ్, అంతే కదా. దీన్ని కంచి పరమాచార్య కూడా అద్భుతంగా ఏమన్నారంటే, ఈవేళ మనిషి 2 విధాలు నలిగిపోతున్నాడు, 3వ దాన్ని అందుకోలేకపోతున్నాడు. మొదటిది ఏమిటంటే స్టైల్ ఆఫ్ లివింగ్, 2 స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. దీన్ని గనక దాటగలిగితే కరెక్ట్ వే ఆఫ్ లివింగ్కి మీరు వెళ్ళండి. దెన్ ఆ 2 అదే స్టైల్, అదే శోభ, అదే వెలుగు, దాంట్లోనే ఆనందం ఉంది. దానిలో కురూపి కూడా బహు సౌందర్యవంతంగా కనిపిస్తాడు. మన వాళ్ళు చెప్తారు కదా ఆత్మ సౌందర్యం అంటారు. ఆత్మ సౌందర్యం ఆ కురూపిగా ఉన్న దాంట్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఇదంతా ఒక విస్తృతమైనటువంటి దాంట్లో కనుక విచారణ చేసినట్లయితే బాబాగారు ఆయన ఏనాడు అసలు ఏ వస్తువు పట్ల ఆయనకు అపేక్ష లేదమ్మా. అదే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు ఆయనకి ఏమీ లేదు అనటల్లా, ప్రపంచంలో ఉన్నదంతా ఆయన దగ్గర ఉంది. కానీ ఆయన మనస్సు ఏమున్నదంటే అవేవి నావి కాదు. 200 కోట్లతో హాస్పిటల్ కట్టి ఇది మీకోసమేనన్నారు. మీకోసమే. ఆ మీకోసమే అంటే మామూలుగా ఇది బీదల కోసం, బిలో పావర్టీ లేని వాళ్ళ కోసం, పాపం నారాయణుల కోసం అని ఇట్లా మాట్లాడతారు. ఆయన ఏమన్నారంటే ధనవంతులు కూడా ఇక్కడికి వచ్చి ఉచితంగా ఆపరేషన్ చేయించుకొని వెళ్ళవచ్చును అన్నారు. ఎందుకు గురుగారు? ఎందుకు చెప్తా. ఎందుకనంటే ధనవంతుడికి డబ్బు ఉంటుంది కనుక భయం ఉంటుంది. బీదవాడికి డబ్బు ఉండదు కనుక భయం ఉంటుంది. అంతేనా? ఇద్దరి కామన్ ఫ్యాక్టర్ ఏంటి? భయమే. ఆ భయం పోగొట్టగలిగిన శక్తి ఎవరి దగ్గర ఉంది? బాబావారి దగ్గర. అందువల్ల మీరు ఎవరైనా ఇక్కడికి రండి అన్నారు. ఈ డబ్బున్నవాడు వస్తాడు, అదే రోజు డబ్బు లేనివాడు 2 థియేటర్స్లో ఆపరేషన్స్ అవుతున్నాయి. ఇద్దరికీ ఫ్రీ అన్నారు కదా. ఈ డబ్బు లేనివాడు ఆపరేషన్ చేయించుకొని
5 సంవత్సరాలకు కావలసిన మెడిసిన్స్కి లెటర్ తీసుకొని హీ విల్ వాకౌట్. రైట్? ఈ డబ్బున్నవాడు ఆపరేషన్ ఫ్రీగా చేయించుకొని ఆ మంచం మీద కూర్చొని ఆ బెడ్ మీద ఆలోచన చేస్తాడు, ఇంత డబ్బుంది, నేను ఎవరికి ఏం చేశాను, దీన్ని సద్వినియోగం ఎలా చేయాలి అని అనుకొని అతను ఇంకొక 100 మంది పేదవాళ్ళకి సరిపడా కావలసినవి ఇచ్చి వెళ్తాడు. గొప్ప గొప్ప అది సహజమైన స్పందన. దానివలన అంతే తప్ప ఆయనకి ఏదో డబ్బు కట్టడానికో ఆ డబ్బు ఎక్స్ట్రాక్ట్ చేయడానికో ఇవన్నీ అల్పమైన మాటలమ్మా. ఆలోచన పరిధి విస్తృతం కావాలి. అన్కండిషనల్. ఆయన దృష్టిలో, మన దృష్టిలో ఆయనకి డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడు, ఆయన దృష్టిలో ఇద్దరు రోగులు, ఇద్దరు భయస్థులు. ఆ భయం పోగొట్టాలి, రోగం తీర్చాలి. వాళ్ళిద్దరిని హక్కునే చేర్చుకున్నారు. కనుకనే ఆ వెళ్ళిపోయేటువంటి వాడు మనం ఏం చేయాలి, నా ప్రాణం నిలబడింది, అది ఉండబట్టి కదా ఇంకా ఉన్నాను, ఐ హ్యావ్ టన్స్ ఆఫ్ మనీ, లెట్ మీ డూ ఎ లిటిల్ బిట్ అనేది వచ్చింది. ఈ బీదవాడు బయటకు వెళ్ళి ఏం చేస్తాడంటే, భగవంతుడి యొక్క శక్తిని వారు నాకు ఫ్రీగా చేయించారు, నా బతుకునిచ్చారు, నా కుటుంబాన్ని నిలబెట్టారు అని అతను భగవత్ తత్వాన్ని అతను ప్రచారం చేస్తాడు, భగవంతుడి శక్తిని ఇతను ప్రచారం చేస్తాడు, తాను భాగస్వామి అవుతాడు. ఎంత గొప్పగా ఉందంటే గురువుగారు, మీరు ఎంత అధ్యయనం చేశారు, మీ ఎంత సాధన చేశారో మీకు నమస్కారాలు. శుభం. గురుగారు, ఇప్పుడు చాలా నిష్ఠాగరిష్టమైన వాతావరణంలో ఉండే, ఇది చాలా సున్నితమైన ప్రశ్న, పీఠాధిపతులు, ధార్మిక గురువులు, మత గురువులు, అదే సమయంలో బాబావారు, ప్రేమ, సేవ, మానవత్వం, అంతా మనమే, అంతా నాదే, ఏది నేను కాదు అని చెప్పిన బాబావారు, వారికి వీరికి మధ్య ఏమన్నా ఇంట్రాక్షన్స్ జరిగినట్టు మనకేమన్నా ప్రామాణికాలు ఉన్నాయా? చాలా ఉన్నాయమ్మా, చాలా. దే ఆల్ ఇంటరాక్టెడ్ విత్ హిమ్. వాళ్ళంతా స్వామి 85th బర్త్డే జరిగినప్పుడు పీఠాధిపతులందరూ వచ్చారు. జయేంద్ర సరస్వతి స్వామి వారు వచ్చారు. తర్వాత లింగాయత్ గురువు, ఆయన 120 years ఆల్మోస్ట్ బెంట్, యూ బెండ్, ఇన్వర్టెడ్ యూ, ఆయన వచ్చారు. అబ్బా. తర్వాత గణపతి సచ్చిదానంద స్వామి వారు వచ్చారు. అంటే ఇవాళ గురువులుగా అనిపించుకున్నవారు, గురుస్థానీయులు. అంటే గురువు వేరు, గురుస్థానీయుడు వేరు. అంటే గురువు అంటే గురువే, స్థానీయుడు అంటే అక్కడి దాకా వెళ్ళినవాడు అని. అక్కడి నుంచి అసలు కంచిపీఠాధిపతి వీళ్ళందరూ వచ్చారు. వచ్చి వాళ్ళు ఇంటరాక్ట్ అయినారు. అలాగే నా వరకు నాకు పుష్పగిరి పీఠాధిపతి అభినవోద్దండ విజయానృసింహ భారతీ స్వామి వారు, నేను ప్రశాంతి నిలయానికి వెళ్ళి వచ్చినప్పుడల్లా ఆయన నన్ను ఏమడిగేవారంటే, ఈసారి స్వామి ఏం చెప్పారు అని అడిగేవారు. ఏమిటి కొత్త విషయాలు ఏం చెప్పారో కొద్దిగా చెప్పు, నువ్వు మాట్లాడి ఉంటావు కదా, అక్కడ కొత్త కొత్త విషయాలు ఏం జరుగుతున్నాయి అంటే కొత్తవి ప్రతిరోజు నిత్యనూతనమే, నిత్య కళ్యాణమే. మరి అది ఎట్లా వస్తున్నదంటే అది విభూతి. అంటే అదే విభూతి అంటే ఒక ఇర్రివర్సిబుల్గా వస్తుంది. అది ఎట్నుంచి వస్తుందంటే, బాబాగారే ఒకసారి నాతో యూ డూ హీ ప్రొవైడ్స్ అన్నారు. అంతే కదా. అంటే మనిషి పని చేయాలి, భగవంతుడు ఏం కావాలో అది ఇస్తాడు. కాబట్టి వీళ్ళంతా పీఠాధిపతులు స్వామితో మాట్లాడారు, స్వామితో ఇంటరాక్ట్ అయినారు. మన గీతామకరందం విజయప్రకాశానందగిరి గారికి నాకు కలిపి ఒకసారి స్వామి ఇంటరాక్షన్ ఇచ్చారు. అది నియర్లీ 1 hour 10 minutes బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ. అంటే వాళ్ళందరూ ప్రతి వాళ్ళు వచ్చారు స్వామి దగ్గరికి. అదే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మతాధిపతులు వచ్చారు. మఠాధిపతులు పక్కన పెడదాం, మతాధిపతులు కూడా వచ్చారు. వారందరూ స్వామిని ఎలా చూసేవారు గురుగారు? ఒక శక్తిగా చూశారు, ఒక మహాశక్తిగా చూశారు. అంటే ఆ టైంలోనే వాళ్ళకి స్ఫురించి ఉంటుందా, మనం కట్టుబాట్లతో కూడిన ఈ అందమైన వ్యవస్థ ఉండనే ఉంది, కానీ వీటన్నిటికీ అతీతంగా ఇలా కూడా జీవించవచ్చు అనే స్ఫురణ కలిగి ఉంటుందా అని వారి గురించి అడగలేదు. అపచారం ఏం లేదమ్మా. వాళ్ళు కూడా కొన్ని ప్రతి పీఠానికి ఒక సంప్రదాయం ఉంటుంది, ప్రతి యతికి కొన్ని నియమాలు ఉంటాయి. యతి నియమము, సంప్రదాయ పీఠ సంప్రదాయం. వాళ్ళు దానిని దాటి బయటకు రారు అంటే వాళ్ళకి విధి విధానాలు అలా చెప్పబడి ఉన్నాయి. అది వారి ధర్మం. స్వధర్మే నిధనం శ్రేయ, పరధర్మో భయావహ. కాబట్టి స్వధర్మం ఏంటి, వాళ్ళ స్వధర్మంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కలిగే ఆలోచన ఏంటంటే, మనం ఈ పీఠాధిపతులుగా ఉన్నాం, ఇలా ఈ పరిధిలో చేస్తున్నాం, మరి బాబా గారు పీఠాధిపతి కాదు ఆయన, మరి ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారని ఉత్సుకత.
ఆ ఇంక్విజిటివ్నెస్ వాళ్ళల్లో ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు దే ఆర్ బౌండ్ బై ఇట్. ఇక్కడ స్వామి అన్బౌండ్. ఇప్పుడు చేతిలో మనందరి చేతిలో రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదమ్మా. ఆ రబ్బర్ బ్యాండ్ టేబుల్ మీద పెడితే అది ఎంత సైజు ఉందో అంతే సైజు ఉంటుంది. దానిలో కూడా స్పేస్ ఉందిగా. అది గనక అదైనట్లయితే ఇది దీని బ్యాండ్ విడ్త్ అనేది అసలు ఎంత ఉన్నదో మనకు తెలియదు. అది అసలు ఈ రబ్బర్ బ్యాండ్ ఎంతవరకు మనం స్ట్రెచ్ చేయొచ్చో తెలియదు. కాబట్టి విస్తృతమైనటువంటి స్థాయికి స్వామి దాన్ని భారతీయ సనాతన ధర్మాన్ని ఇన్క్లూజివ్నెస్ అనే దానికి నడిపించారు. అందువలన వాళ్ళకి స్పర్ధ లేదు. వాళ్ళందరికీ స్వామి అంటే చాలా గౌరవం, చాలా గౌరవం. ఎందుకంటే ఆయన కాంపిటీటర్ కాదు. కొంత ఆశ్చర్యం, సంభ్రమ. ఇది సత్యం. ఎందుకంటే చరిత్ర 85th బర్త్డే ఇలాగ కొడితే మొత్తం మీకు వచ్చేస్తుందిగా, డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. నేను ఉదాహరణకి ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారిని 14.5 గంటలు ఇంటర్వ్యూ చేశాను. ఒకరోజు 1 గంట అరగంట కాదు, స్ప్రెడ్ ఓవర్ 3 days నడుస్తూ ఉన్నది. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్ర భాష్యాలు, భారతం ఎలా పరిణామం చెందింది, ఇవన్నీ అనేక విషయాలు మాట్లాడుకున్నాం. ఇంకా ఆ రోజున 3వ రోజు బయలుదేరి 4వ రోజు బయలుదేరి రావాలంటే ఆయన ఒక చిన్న పాండ్ ఉంది, రాధాకుంజ్ అని ఉంటుంది అక్కడ వాళ్ళ ఆశ్రమంలో. ఎవరినో పిలిచారు. ఎవరినంటే అక్కడ లీడ్ సింగర్స్ని పిలిచి మూర్తి గారు వెళ్ళిపోతున్నారు ఇవాళ నుంచి, మీరు మంచి భజనలు పాడండి అన్నారు. వాళ్ళిద్దరు కూడా స్వామి డివోటీసే. ఎవరు ఆ సింగర్స్ ఇద్దరు పాడుతున్నారు. అంటే అప్పుడు ఆయన నీ మాయలెన్నో పాడమన్నారు. ఆ నీ మాయలెన్నో పాడారు వాళ్ళు. పాడిన తర్వాత నేను ఓ ప్రశ్న వేశా. ఆ ప్రశ్న ఏమిటంటే, ఆర్ట్ ఆఫ్ లివింగ్ మీరు ప్రబోధిస్తున్నారు, బాగుంది, మరి ఆర్ట్ ఆఫ్ లవింగ్లో నుంచి మేము వచ్చిన వాళ్ళం, ఎట్లా ఇది పొంతన ఎట్లా అని నేను అడిగితే ఆయన ఏమన్నారంటే, నేను అక్కడి నుంచి వచ్చిన వాడిని, నేను బాబాగారి బాలవికాస్ స్టూడెంట్ని అన్నారు. కాబట్టి అది తేడా ఎక్కడుందమ్మా? మనం వెతుక్కుంటూ మన పరిధిలో, మన సంకుచితమైన పరిధిలో గనక పెద్ద వస్తువుని చూడాలనుకుంటే చూడలేము. మనం కూడా విస్తృతం, ఎక్స్పాన్షన్ ఈజ్ లైఫ్ కదా. అవును. ఎక్స్పాన్షన్లో గనక మనం వెళితే గగనాంతరాలన్నీ, ఇప్పుడు ఆ ఋషులంతా, వరాహమిహిరుడు వంటి సైంటిస్టులంతా ఎలా ఈ ఖగోళాన్ని దర్శనం చేశారమ్మా? వాళ్ళ దగ్గర ఏముందని చేసి మనకు వాంగ్మయం ఇచ్చారుగా, సైన్స్ ఇచ్చేళ్ళారుగా. వాంగ్మయం, కవిత్వం పక్కన పెడితే ఎగ్జాక్ట్ ఫ్యాక్ట్స్తో సహా అప్పచెప్పారుగా మనకి. 1,20,000 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఒక ఖగోళంలో ఏమున్నాయో ఆ అంతరిక్ష రహస్యాలని ఎలా చెప్పగలిగారు వాళ్ళు ఏమైనా వెళ్ళారా? విమానం వేసుకొని వెళ్ళారా? అది. కాబట్టి మైండ్ ఎప్పుడైతే స్టిల్ అవుతుందో, మైండ్ ఎప్పుడైతే క్లీన్గా ఉంటుందో, బ్లరింగ్ లేకుండా ఉంటుందో, యూ కెన్ డిస్టింక్ట్లీ వ్యూ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ టోటాలిటీ. దట్ వాట్ స్వామి హ్యాస్ పర్సీవ్డ్ ద హోల్ వరల్డ్ నా దృష్టిలో. కనుకనే హీ నెవర్ డిమాండెడ్, హీ నెవర్ వెంట్ టు ఎనీబడి, ఎవ్రీబడి కేమ్ టు హిమ్. ఎందుకు వచ్చారు అంటే, నన్ను చాలామంది ఇప్పుడు మీరు వేసినట్లు ప్రశ్న వేశారంటే, ఇప్పుడు అబ్దుల్ కలాం గారు, లేకపోతే ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, ఓ ఘంటసాల గారు, తదాదిగా అంటే ఆయా రంగాలలో నంబర్ 1 అనిపించుకున్న వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి ఇంకా ఏం పొందాలండి, ఆల్రెడీ దే అచీవ్డ్ అని ప్రశ్న. నా జవాబు ఏంటంటే, వాళ్ళందరూ భౌతికంగా పొందవలసిన మొత్తం పొందేశారు. భౌతిక అవస్థను దాటి ఇంకేదన్నా ఉన్నదేమో అది పొందుదామని వచ్చారు గనక నిలబడ్డారు, అంతే. అది అక్కడ ఉంది. భౌతికావస్థని దాటి ఒకటి ఉంది కదా, ఆ అవస్థని వాళ్ళు పొంది తీరాలి. కేవలం భౌతికంగా ఇప్పుడు ఒక ఇండివిజువల్గా నేనున్నానమ్మా, నేనేదో అది సాధించాను ఇది సాధించాను నేను అనుకున్నాను అనుకో, ప్రపంచం కూడా అంటుంది ఓ ఆయన అన్నీ సాధించారు అని. కానీ నా మనస్సు ఏం చెప్తుందో తెలుసా, ఇన్ని సాధించాను కానీ దీనికంటే ఉత్తమమైంది ఏదన్నా ఉన్నదా? ఇదే ప్రశ్న అన్నమయ్యకు పుట్టింది, అంతే కదా. ఈ కవిత్వం ద్వారా పొందుతున్న ఈ దేవుడేనా ఇంకెక్కడన్నా ఉన్నాడా? అది ఆ తాత్విక చింతన ప్రతివాడికి కలుగుతుంది. అటువంటి వాళ్ళందరూ స్వామి దగ్గరికి వచ్చారు. వైజ్ఞానికులు వచ్చారు, అటామిక్ సైంటిస్టులు వచ్చారు, వాళ్ళతో ఆయన ఇంటరాక్ట్ అయినారు,
కేవలం వాళ్ళ కొరికే భక్తితో ఉండండి ఇవన్నీ చెప్పలేదు ఆయన. వాళ్ళకేం చెప్పాలో అవి చెప్పారు. తర్వాత వచ్చిన ప్రతివాడికి ఆయన కొంగరాలు అవి ఇవ్వలేదమ్మా, ఇవ్వలే. ఫోటోలోంచి విభూది ఇవన్నీ అవన్నీ అవి వేరే, అసలు దే ఆర్ ఆల్ వెరీ ఫండమెంటల్. అండ్ బట్ దట్ ఇస్ అ పాసిబిలిటీ అని కూడా ఎస్, అది మనం ఒక ఎపిసోడ్లో డిస్కస్ చేసాం. అది. అవును. కానీ అయితే ఒక విధంగా చూస్తే గురుగారు హైయెస్ట్ పొటెన్షియల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆ పారాడైమ్ చూపించింది బాబావారి. బాబా అంటే ఆల్మోస్ట్ అది ఆకారం లేని పారాడైమ్, పరిధి లేని పరిధి పారాడైమ్. లేదు దానికి. అందుకే ఎప్పుడు నేను విస్తృతమైనదని చెప్తా. ఇప్పుడు ఒక పనామా లాంటి ఐలాండ్లో, సౌత్ ఆఫ్రికా వంటి ప్రదేశంలో బాబా గారి ఎడ్యుకేషనల్ విధానం వాళ్ళు ఎందుకు పాటిస్తున్నారు? వాళ్ళకి ఎడ్యుకేషనలిస్టులు లేరా? లేదు వాళ్ళంతటా వాళ్ళ దేశానికి, వాళ్ళ జాతికి, వాళ్ళ నైసర్గిక స్వరూపానికి కావలసిన విద్య అక్కర్లేదా? సరిపోదా? అంటే అవన్నీ ఎడ్యుకేషనే. ఇది విలువలతో కూడిన ఎడ్యుకేషన్. దీంట్లో నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక ఒక జాతి యొక్క ఆత్మని కూర్చి ఈయన విద్యా విధానం డిజైన్ చేశారు. అందువల్ల ఇట్ హ్యాస్ గాట్ ఎ యూనివర్సల్ అపీల్. అది ఎంత గొప్పగా ఉందంటే, ఎంత సంపూర్ణంగా ఉంది గురుగారు.